తండ్రి అయిన దేవునికి, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆన్లైన్లో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా మరి ఉపవాసం గురించి తెలుసుకుందామండి. చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం ఎలా చేస్తారంటే, సహజంగా ఉపవాసం చేసేటప్పుడు మనము ఘన పదార్థాలు, ఏదో అరటికాయలు, కాయలు, లేకుంటే ఏదైనా ఇడ్లీనో, లేకుంటే అన్నమో తినటానికి చాలామంది మనం తినకూడదు. ఇప్పుడు ఈరోజు మనం ఉపవాసం ఉన్నాము, ఈరోజు మనము మరి ఘన పదార్థాలు తీసుకోకూడదు, కానీ పానీయాలు తీసుకోవచ్చు, మళ్ళీ జ్యూసులు తాగవచ్చు, లేకుంటే టీ తాగవచ్చు, లేకుంటే ఏదైనా డ్రింకులు తాగొచ్చు అని చెప్పేసి అని తాగుతూ ఉంటారు. నిజంగా అసలు ఉపవాసం ఎలా చేయాలి, దేవునికి ఇష్టమైన అసలు ఉపవాసం ఏది, దేవుడు ఏం చెప్పాడు ఈ ఉపవాసం గురించి? చాలామంది మరి మన మత్తయి సువార్తలో చూసినట్లుగా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఉపవాసం గురించి ఆయన చెప్తూ, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడులని వాళ్ళు తమ ముఖము వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలనంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఉపవాసం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మనుషులు కనబడాలని ముఖం వికారం చేసుకొని డల్గా ఉండి, మరి అందరికీ ఏందమ్మా అలాగ ఉన్నామంటే, నేను ఉపవాసం ఉన్నాను, అందుకే నేను నీరసంగా ఉన్నాను అని ముఖం వికారం చేసుకోవటం, మరి ఇలాగ చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు ఇలా ఉండకూడదు. రహస్యమందు చూచున్న నీ తండ్రికి నువ్వు ఇష్టడుగా, నీ ప్రార్థన, నీ ఉపవాసం ఇష్టమైనదిగా ఉండాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాండి. ఏంటంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంది. చూడండి, ఉపవాసం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు ఉపవాసం చేస్తూ కూడా దానికి సమాధానం రానప్పుడు వాళ్ళు అంటారంట, మేము కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటే నువ్వేంది మాకు మా ప్రార్థనలకు, మా ఉపవాసానికి నువ్వు సమాధానం ఏమిటి, మాతో మాట్లాడవేంటి అని అంటూ ఉంటారంట. అందుకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీ ఉపవాసం చేస్తానే మీ వ్యాపారాలు చేసుకుంటారు, మీరు ఉపవాసం చేస్తానే మీ పనివారి చేత మా కఠినమైన పనులు చేపిస్తూ ఉంటారు, మీరు అన్యాయంగా గుద్దులాడుకుంటా, తగులాడుకుంటా మీరు ఉపవాసాలు చేస్తారు, మీ కంఠస్వరము పరమును వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం చేయరు. 5వ వచనం నుండి చెప్తున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీరు తగులాడుకుంటా, ఒకరి మీద ఒకళ్ళు ద్వేషాలు, అసూయలు పెట్టుకొని, పగలు పెట్టుకొని మీరు ఉపవాసం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు, దేవునికి అనుకూలమైంది కాదు. అయితే ఇంకా కిందకి మనం చదివినట్లయితే, ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి, నిజంగా ఉపవాసం చేసేవాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు అనమాట. ఏంటంటే 6వ వచనం నుండి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకుని ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, బీదలైన వాళ్ళని, దిక్కులేని వారిని ఇంట చేర్చుకోవాలంట. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రాలు ఇవ్వాలంట, నువ్వు వాడికి ఆహారం పెట్టాలంట. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాసం ఏదైనా ఉందంటే ఇది.
కనీసం మనం ఇవాళ కడుపు మార్చుకొని మిగిలి ఉన్న మనం తినకుండా ఉన్న ఆహారము బీదలైన వాళ్ళకి పెట్టం మనం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి ఉపవాసాలు దేవునికి ఇష్టమైనవి కాదు. చూడండి, మనం ఇంతకుముందు చెప్పిన అంశంలో భక్తి గురించి చెప్పాను. భక్తి చెయ్యాలని అంటే ఎలా చేయాలి? మదర్ తెరీసా గారు ఉన్నారు. మదర్ తెరీసా గారు మరి తాను జీవితంలో భక్తి కలిగి ఉంది. దేవుని ఎడల భక్తి కలిగి ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? కుష్ఠరోగులను మరి వాళ్ళకి సహాయం చేస్తూ, వారికి వైద్యం చేసుకుంటూ, ఇలాగా తన జీవితంలో భక్తి కలిగి ఉంది కాబట్టి మహాత్మురాలైంది. పరిశుద్ధ గ్రంథంలో భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మహాత్ములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో లక్షల కోట్ల మంది మరి వినుటకు చదువుకున్నటకు పరిశుద్ధ గ్రంథంలో వారికి స్థానం దొరికింది. అనేకులు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ గురించి. అలాగనే మదర్ తెరీసా గారి గురించి ఈనాడు ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఏమంటుంది? మానవ సేవయే మాధవ సేవ. మనిషికి చేస్తే మరి దేవునికి చేసినట్లే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏమిటో, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏమిటో చెప్తున్నాడు కదా. ఇంకా 58వ అధ్యాయము 8వ వచనం ఉంటే ఆయన మాట్లాడుతూ, అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుపటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్న కాలముల వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. చూడండి, ఇవన్నీ చేసినప్పుడు మనము దేవుడు ప్రతి కష్ట సమయంలోను, కష్టకాలమందు, క్షామకాలమందు మనల్ని ఎప్పుడు వర్ధిల్లింపజేస్తూ ఏ కొదువు లేకుండా మనల్ని సంతృప్తిగా నింపుతాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదైనా ఉందంటే బీదలైన వారికి వస్త్రాలు ఇవ్వటం, ఆహారం పంచటం, నువ్వు కడుపు మార్చుకున్న ఆహారాన్ని వాళ్ళకి పంచిపెట్టడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం చేసినప్పుడు మోకాలు వికారం చేసుకొని మోకాలని మరి ఎట వేలాడేసేస్తూ ఏంటమ్మా ఏంటన్నా అలా ఉన్నావు అంటే, అయ్యా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, అందుకే ఇలా ఉన్నాను, నీరసంగా ఉన్నాను అని అంటారు. ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటూ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గ్లాసులు టీలు తాగుతారు, గ్లాసులు మజ్జిగ తాగుతారు, చాలా మరి డ్రింకులు, జ్యూసులు, ఏవేవో పానీయాలన్నీ తాగుతూనే ఉంటారు. మేము ఉపవాసం ఉన్నామంటారు. కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం అది కాదు. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము, తను ఆయాసపడవలసిన దినం అది కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసము మీరు అందరూ చేయండి. దేవుడు మీ ప్రార్థన వినున్నట్లు ఆయనకి ఇష్టమైన ఉపవాసం మీరు చేయాలని ప్రభువు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.